మెరిసినావు యమగారెచ్చినావు జల 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 కురిసినావు లలనా ఓహో లలనా 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 పొంగొచ్చిన గంగల్లే అల్లేయకు చెబితే వినవా కలగా వచ్చినావు మిల 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 మెరిసినావు లలనా ఓహో లలనా 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 సరిగా పోల్చుకుని మనసే తేల్చుకుని బరిలో దిగాలి గాని అయినా ఇదేం పరమే మాట వరసకైనా మో మాట పెట్టకు నన్ను మాట సరసమైన నేను కాదని అనుకోను ఎవరనుకొని ఎగబడతావు వదలదు నన్ను అసలు సిసలు ఆడపులిగా దూకకే వామ్మో కలగా వచ్చినావు గిలిగింతలు తెచ్చినావు మదనా పోలే పాపమని పెదవే అందుకుని ఒళ్ళో పడాలంటావా అయ్యో పాపం చేసేయమంటావా అడుచుతనం లేదా అది పొడుచుకు తినలేదా అదుగురెదుట మీద పడిపోతే మర్యాద పసి తెలియని పసి మనసు నువ్వు కావుగా కళ్యాణం కోసం కథం తొక్కే కళ్యాణి వేడొచ్చేదాకా వేసే కళ్యాణి ముసుగు వెనక ముడుచుకొనక బయట పడనయ్యా కలగా వచ్చినావు గిలిగింతలు తెచ్చినావు యమగర్రెచ్చినావు జల 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 కురిసినావు మదనా లలనా లలనా పొంగొచ్చిన గంగల్లే అల్లేయకు చెబితే వినవా అవును డైడీ అంతా యాదకొచ్చేసింది. అబ్బా చిన్నప్పుడు భాష గుర్తొచ్చినట్టుంది లేరా ఆ పోలో ఏదో ఒకటి నన్ను నైనా అనకుండా డైడీ అన్నాడు అదే 10,000 ఇంకా ఈ పంచి నాకు లోపల డ్రాయర్ కూడా లేదు నాకు ఈ పంచ్ అంటే చాలా ఇష్టం అయితే ఇంకే బజార్ వెళ్ళి కొత్త పంచి తెచ్చుకుందాం పద ఐసి కి తైసి ఒక్కసారి బయటికి తీసుకపో నా ఈ స్వరూపం చూపిస్తా మన చంటి
ఎవరు డైడీ ఇలన్స్ నువ్వు ఇక్కడ మరి వాడెవడో అక్కడ నీలాగే. అది వాడు బాలరాజు అయి ఉంటాడు. 3 రోజుల నుంచి ఆ చంద్రముఖి నన్ను బాలరాజు నూతి కారేస్తుంది. బావా అమ్మని మావయ్యని మనోళ్ళందరినీ ఆ ముఠావాళ్ళు కిడ్నాప్ చేశారు బావా. రే, మన వాళ్ళ కంటే ముందు సీఎం ఎక్కడున్నారో తెలుసుకోవాలి. ఆయన బయటకు తీసుకురావాలి. పదండి. ఏమైందే గట్లా అరుస్తావు? బాలరాజ్ బాబును కార్లో గుంజుకుపోతుంటారు. గట్లనా పద చెప్తాను. లోపల తీసుకో, వీళ్ళని మేము చూసుకుంటా. నమస్కారం సార్, నా పేరు ప్రేమ్చంద్, సిఐని. మిమ్మల్ని కాపాడడానికి వీళ్ళిద్దరిని అసిస్టెంట్స్ గా పెట్టుకుని వచ్చాను సార్. సార్ ఆ ముఠావాళ్ళు మా ఫ్యామిలీ మొత్తాన్ని కిడ్నాప్ చేశారు సార్. వాళ్ళని కాపాడాలంటే ఒకటే మార్గం ఉంది. మీరు ఎవరు స్పీడ్ గా కార్ డ్రైవ్ చేస్తారు? నేను తోలుతాను సార్. పదండి. చంటి త్వరగా పోనీ. ఒకవేళ ఆ డూప్లికేట్ సీఎం కనుక మనకంటే ముందుగా అక్కడికి చేరితే అశోక్ కుమార్ ని స్పెషల్ సెల్ నుంచి తప్పించేస్తారు. ఓకే సార్. అశోక్ కుమార్ వెంటనే మనం ఢిల్లీకి తరలించాలి. ఎందుకు సార్? అతన్ని హత్య చేయడానికి ఎవరో పెద్ద లెవెల్లో కుట్ర పన్నుతున్నట్టు సిబిఐ ద్వారా తెలిసింది. అందుకని మనం ఇలా జైలు మారుస్తున్నట్టు ఎవరికి తెలియకూడదు. ఇక్కడ అశోక్ కుమార్ ఉండాలి. ఎక్కడికి వెళ్ళాడు? కంగారు పడుతున్నావు బ్రహ్మ? అటు చూడు. నువ్వు ప్రజలకు చేసిన మోసానికి చట్టం నిన్ను శిక్షిస్తుంది. కానీ మీ గ్యాంగ్ వీళ్ళను పెట్టిన చిత్రహింసలకు మాత్రం వీళ్ళే నిన్ను శిక్షిస్తాడు.
చేతిలో ఉంది. ఇక్కడ నాకేమైనా అయిందో అక్కడ వాళ్ళంతా ఖైమైపోతాను జాత. షడప్. నన్ను కాపాడిన వీళ్ళిద్దరి కోసం వాళ్ళ కుటుంబాన్ని నేను కాపాడతాను. నీ బదులు అశోక్ కుమార్ని నేను ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తాను.